ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్లకు రాజమండ్రి నుంచి ఫ్లైట్ సర్వీసులు కావాలని కేంద్రాన్ని కోరినట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. రాజమండ్రి నుంచి ముంబైకి విమాన సర్వీసు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ నెల 12న ఢిల్లీకి ఎయిర్ బస్ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రాజమండ్రి నుండి తిరుపతి, షిరిడీకి త్వరలో విమాన సర్వీసులు ప్రారంభిస్తామన్నారు ఆయన. విమాన సర్వీసులతో రాజమండ్రి నగరం ఆర్థికంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు. గోదావరి విశిష్టతను కాపాడాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్ష అని ఆదిరెడ్డి తెలిపారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు 92.42 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అఖండ గోదావరి ప్రాజెక్ట్ కింద రాజమండ్రి నగరంలో టూరిజం అభివృద్ధికి 94.44 రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. దీనికి స్థానిక శాసనసభ్యుడిగా నేను ఎన్నికల ముందు అభ్యర్థిగా, ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. రాజమహేంద్రవరాన్ని ఒక టూరిజం హబ్ కింద తీర్చిదిద్దుతాం, ఆ తీర్చిదిద్దేందుకు మేము కట్టుబడి ఉంటామని ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పాం. ఈరోజు చేసి చూపించాం. మాటల ప్రభుత్వం కాదు ఇది, చేతల ప్రభుత్వం.